హలో చిచాస్. జింబాబ్వే వర్సెస్ ఇండియా 4వ టీ20 మ్యాచ్ మస్తు జరిగింది. ఇద్దరు కుర్రోళ్ళు ఖతర్నాక్గా ఖతం చేసింది. 10 వికెట్ల తేడాతోని టీమిండియా గెలిచింది. మరి మ్యాచ్లో ఏమైందో మొత్తం మ్యాచ్ 3 నిమిషాల ముచ్చట్లా తెలుసుకుందాం. ముందుగాల టాస్ గెలిచిన టీమిండియా శుభ్మన్ గిల్ వాళ్ళనే బ్యాటింగ్కి రమ్మన్నాడు. బ్యాటింగ్ వచ్చిన వాళ్ళు ఇవాళ మాత్రం మస్తు ఆడిన వాళ్ళ ఇద్దరు ఓపెనర్స్ మన వేరే ఒక దిక్కు అండ్ ఇంకో దిక్కు మనుమని వీళ్ళిద్దరూ కూడా మంచిగా బ్యాటింగ్ చేసిండ్రు. 50+, 60+ పార్ట్నర్షిప్ చేసిండు. పవర్ ప్లేలు ఎట్లాంటి వికెట్ పోలే. సో మొట్టమొదటి వికెట్ 8 ఓవర్లు కూడా రెగ్యులర్ బౌలర్లు ఎవరెవరు ఖలీల్. ఇలా దేశపాండేకి ఛాన్స్ వచ్చింది. దేశపాండే బౌలింగ్ వేసిండు, రన్స్ ఇచ్చిండు. ఖలీల్ బౌలింగ్ వేసిండు, రన్స్ ఇచ్చిండు. తర్వాత ఇద్దరు స్పిన్నర్లు మనకి బిష్నాయ్ ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా బౌలింగ్ వేసిండు. 8 ఓవర్లు అయ్యేదాకా ఒక్క వికెట్ వల్లే రే ఎడుదిక్కు పోతుంది మ్యాచ్ అనుకున్నారు. కానీ అప్పుడు అభిషేక్ శర్మ ఎవరైతే మన పార్ట్ టైం బౌలర్ ఉన్నదో ఆయన బౌలింగ్ చేసి ఆయనకి ఇంటర్నేషనల్ ఫస్ట్ వికెట్ లభించింది. అట్లనే ఇవాళ మన టీంకి కూడా ఫస్ట్ వికెట్. తర్వాత శివం దూబే ఇంకొక వికెట్ తీసిండు. సో కానీ మధ్యలో రజా కూడా మస్తు ఆడిండు. వాళ్ళ కెప్టెన్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ చేసిండా అన్నంత పని చేసిండు. 46 పరుగులు కొట్టిండు. అది కూడా జస్ట్ 25-26 బాళ్ళలో కొట్టిండు. సో మొత్తానికి వాళ్ళ స్కోర్ 7 దాకా పోయింది అని అంటే 152 దాకా పోయింది. సో 152 వికెట్ మంచిగా ఉన్నది, మనోళ్ళు స్కోర్ చేస్తారా అంటే స్కోర్ చేసేదానికి ఈజీ ఆస్కారం ఉన్నది అనుకున్నారు. అయితే వాళ్ళు బౌలింగ్ ఎట్లా వేసినా కూడా కొట్టుడు మొదలుపెట్టిండు యశస్వి జైస్వాల్. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంది అంటే ఓపెనర్లు ఎవరు వస్తారు అన్నది మస్తు మందికి క్వశ్చన్ ఉండే. జైస్వాల్ను శుభ్మన్ గిల్. మరి శుభ్మన్ గిల్ అభిషేక్ సెంచరీ కొట్టిన తర్వాత కూడా ఆయనకి ఛాన్స్ ఎందుకు ఇస్తలేరు అనుకున్నారు. ఒకటి, వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్లు ఇంతకుముందు కూడా మనం చూసినాం. వీళ్ళిద్దరు కూడా ఇండియాకి ఆల్రెడీ ఆడిన వాళ్ళు ఉన్నారు. అభిషేక్ ఏమో మొన్ననే వచ్చిండు. జైస్వాల్ లేడు కాబట్టి అభిషేక్ని మీదికి తీసుకొచ్చిండు. అభిషేక్ సెంచరీ కొట్టుకున్నాడు. మళ్ళీ జైస్వాల్ వచ్చింది కాబట్టి జైస్వాల్కే ఇచ్చిండు, అభిషేక్ని కిందికి పంపించిండు. మస్తు మంది ఏమంటారు, లేదు శుభ్మన్ గిల్కు కాంపిటీషన్ అవుతాడేమో. గదంతా పక్కన పెడదాం, కాంపిటీషన్ అవుతాడా కాదా అన్నది పక్కన పెడదాం. ఈ మ్యాచ్లో మాత్రం వీళ్ళిద్దరే ఓపెనింగ్ స్టార్ట్ చేసిండు. ఓపెనింగ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఓవర్ నుంచే జైస్వాల్ మాత్రం ఉత్తుకుడు మొదలుపెట్టిండు. ఎందుకు ఆడ వరల్డ్ కప్లో తీసుకుపోయిండు, జస్ట్ ఆడ కూర్చోబెట్టిండు, నాకు ఛాన్సే రాలేదు. కానీ ఇక్కడ మాత్రం ఛాన్స్ వస్తే ప్రతి మ్యాచ్ కూడా కొట్టుడు స్టార్ట్ చేసిండు. సూపర్గా కొట్టిండు, మస్తు కొట్టిండు. రన్స్ కూడా వస్తూనే ఉన్నాయన్నమాట. సో ఎంత రన్స్ వచ్చినాయంటే ఆల్మోస్ట్ వీళ్ళిద్దరే ఆ 152 రన్స్ల పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరే ఖతం చేసిండు. ఒక దిక్కేమో జైస్వాల్ 90 రన్లు కొట్టిండు, ఇంకొక దిక్కేమో కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా 50 కొట్టిండు. కానీ మస్తు మంది అనుకునేది ఏం తెలుసా, ఆ లాస్ట్లా ఎందుకు 6 కొట్టిండు శుభ్మన్ గిల్. ఆ 6 కొట్టకపోతే ఇక్కడ జైస్వాల్కి సెంచరీ వస్తుండే కదా. బై సెంచరీలు పక్కకు పెట్టుండి, ఇండియాకి ఆడుతున్నప్పుడు సెంచరీలు కాదు, ఇండియా గెలుసుడు కావాలి. అదే ఉద్దేశంతో శుభ్మన్ గిల్ అక్కడ పోయిండు. అక్కడ జైస్వాల్కి సెంచరీ ఒప్పుకుంటా నేను కూడా, టీ20లో సెంచరీలు వస్తే మంచిగా ఉంటుందని. కానీ శుభ్మన్ గిల్ ఆడిన తీరు, ఆయనకి మంచి పార్ట్నర్షిప్కి తోడు నించున్నాడు, సింగిల్ తీసిండు, ఆయనకి ఎక్కువ స్ట్రైక్ ఇచ్చిండు, అందుకే 93 దాకా పోయిండు. ఒట్టిగానే పోలే. అదే రన్స్ కావాలి అని శుభ్మన్ గిల్ కూడా ముందు నుంచే పోతే ఆయన కూడా 70-80 కొడుతుండే, ఈయన కూడా 70-80 కొడుతుండే. అట్లా కాదు కదా. సో హాఫ్ సెంచరీ కొట్టేదాకా కూడా స్ట్రైక్ తనకే ఇచ్చాడు. సో అప్పుడు ఏమనిపించింది, రన్స్ కావాలనిపించింది. ఆ రన్స్ కొట్టిండ్లు కాబట్టే ఈ మ్యాచ్ గెలిచింది. మొత్తానికి 10 వికెట్లతో టీమిండియా గెలిచింది. ఇది మ్యాచ్ ముచ్చట్లు. మళ్ళీ రేపు మ్యాచ్ ఉంది, సేమ్ 4:30కే సోనీ స్పోర్ట్స్ 10-4 తెలుగులో కామెంటరీ వినిపిస్తుంది. ఎంజాయ్ చేయండి. చలో మరి ఉంటా, ఎంజాయ్ చేయాలి.